సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఇఫ్ ఏ ఈస్ ఎనీ నేచురల్ నెంబర్, ఏ అనేది ఎన్ అనేది ఎనీ నేచురల్ నెంబర్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎండ్స్ విత్ జీరో. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో ఎన్ వాల్యూ ఎనీ నేచురల్ నెంబర్ పెడితే లాస్ట్ డిజిట్ జీరో అవ్వాలన్నమాట. లాస్ట్ డిజిట్ ఏ టేబుల్లో జీరో వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఏ టేబుల్లో వస్తుంది? 10 టేబుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఇంకే టేబుల్లో అయిన నెంబర్ మాత్రం 10 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ప్రతి టేబుల్లోనూ మీరు చూస్తే 2 టేబుల్లో వస్తుంది, 2 5s are 2 10s are, 3 టేబుల్లో వస్తుంది, 3 10s are, 4 టేబుల్లో వస్తుంది, 4 5s are 20, 4 10s are 40, 5 టేబుల్లో వస్తుంది ఆల్టర్నేటివ్గా, 6 టేబుల్లో, ఇలా ప్రతి దానిలోనే వస్తుంది. బట్ 10 దానిలో అయితే ప్రతి వాల్యూకి వస్తుంది. ఓకేనా? 2 టేబుల్లో అయితే 2 టైమ్స్ లాస్ట్లో జీరో. ఒకసారి టేబుల్ రాసి చూశారంటే మీకే తెలుస్తుంది. అయితే 10కి మాత్రం ప్రతి నెంబరు ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ జీరోనే అవుతుంది. సో వీటిల్లో ఏదైతే 10 వాల్యూ వస్తుందో అదే ఆన్సర్. చూడండి, 2 3s are 6 కాబట్టి కాదు, 4 3s are 12 కాబట్టి కాదు, ఇక్కడ 2 5s are 10, సో ఇదే ఆన్సర్ సి. సో ఆన్సర్ ఏం రాస్తాం 7th దానికి? సి. ఇంకొకటి కూడా చెప్తా చూడండి, ఇక్కడ రాయలేదు బిట్టు, బట్ నేను చెప్పాలనుకుంటాను ఏమంటే టర్మినేటింగ్ డెసిమల్ డినామినేటర్స్ ఎప్పుడు కూడా ఇది ఫామ్. టర్మినేటింగ్ డెసిమల్స్ డినామినేటర్ ఫామ్ ఇది ఏమవుతుంది? 2 into 5 whole power n లేదా 2 power m into 5 power n.